बाला त्रिपुर सुंदरी देवी माता की जय बोलो ललितांबिका माता की जय बोलो स्कंध माता दुर्गा देवी माता की శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః। ఈరోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా మనకు దర్శనమిస్తున్నారు। లలితా త్రిపుర సుందరి శ్రీచక్రవాసిని, ఆమె ఆదిష్టానంలోనే అన్ని దేవతలు కూడా అన్ని విధాలైనటువంటి కోరికలు తీర్చేటువంటి పరివారక దేవతల మధ్యలో అమ్మవారు శ్రీచక్ర మధ్యలో కూర్చొని ఉంటుంది। ఆమె ఆదిష్టానంలో కనుచూపు మెరలోనే అన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి। ఆ యొక్క బ్రహ్మాండం అంతా కూడా ఆమె యొక్క ఆదిష్టానంలోనే ఉంటుంది। అలాగే ఈరోజు అమ్మవారు దుర్గా నవదుర్గల్లో భాగంగా స్కందమాతాదేవి అనేటువంటిది అమ్మవారి యొక్క పేరు। స్కంద అనగా ఆ యొక్క కుమారస్వామి, ఆ అమ్మవారు ఆ కుమారస్వామిని కూర్చోబెట్టుకొని ఉంటుంది। అందువల్ల ఆ స్కందుడి వల్ల ఆ యొక్క స్కందుడు అంటే కుమారస్వామి వాళ్ళ అమ్మ గనక స్కందమాత దుర్గాదేవి అని పేరు వచ్చింది। అలాగే సప్తశతిలో కూడా ఒక శుంభుడు నిశుంభుడు అనేటువంటి రాక్షసుల్ని సంహరించే సమయంలో ఈ యొక్క స్కందమాత కూడా ఆ స్కందుని మోస్తూ కొంతమంది రాక్షసుల్ని సంహరించింది అమ్మవారు। స్కందుని పట్టుకు చిన్నపిల్లవాడు, అలా రుద్రమదేవి అవతారం అదే వస్తుంది ఇప్పుడు। అలా అమ్మవారు ముందుగానే ఆ కాలంలోనే చేసింది ఆ యొక్క సాహసం అనేది అది। అంతేగాక ఈ యొక్క స్కందుని యొక్క జన్మము ఎలా మొదలైందయ్యా అంటే సుబ్రహ్మణ్య స్వామిది। ఆ యొక్క శివుని యొక్క సతి ఎలాగైతే ఆ యొక్క దక్షయజ్ఞంలో భస్మం అయిపోతూ ఉందో ఆ సమయంలో ఆ యొక్క సగం కాలినటువంటి ఆ యొక్క శరీరాన్ని కోపంతో ఆ యొక్క శివుడు శివతాండవం చేస్తుంటే తిరగడం వల్ల ఆ యొక్క ముక్కలు కాబట్టి శక్తిపీఠాలుగా 108 శక్తిపీఠాలుగా పడ్డాయి। అన్ని విషయాలు చెప్పాము। 18 శక్తిపీఠాలకు విశేషమైనటువంటి విలువ ఉంది। అలా అయిపోయిన తర్వాత ఆ యొక్క శివుడు తపంలోకి వెళ్ళిపోయి తపస్సులోకి వెళ్ళిపోయాడు। అదే అదునుగు చేసుకునేసి ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆ యొక్క శివుడు ఎట్లాగో జపంలో తపంలో ఆ యొక్క తపస్సులో ఉన్నాడు, సతీదేవి లేదు కాబట్టి ఆ తారకాసురుడికి ఒక ఆలోచన వచ్చింది। ఎలాగో ఈ తారకాసురుడు తపాలు చేసి హోమాలు చేసి అన్ని విధాలైనటువంటి శక్తులను పొందినవాడే, కానీ ఇంకా ఆశ పుట్టింది। ఇంకొంచెం నేను ఆ యొక్క బ్రహ్మకు తపస్సు చేస్తా అని బ్రహ్మకు తపస్సు చేసి మెప్పించి నాకు శివకుమారుడి వల్ల మరణం ఉండాలి, ఇంకా ఏ జీవజాతులతో ఉన్నటువంటి వారితో మరణం ఉండొద్దు అనేసి కోరుకున్నాడు। తదాస్తు అనేసాడు ఆ యొక్క బ్రహ్మ। ఇక ఇతని యొక్క రాక్షసుడి యొక్క ఏమని అర్థం, అక్కడ శివుడు ఎట్లాగో పెళ్లి చేసుకున్నాడు, ఆ సతీమణి ఎట్లాగో చనిపోయింది, ఇంకా పెళ్లి చేసుకోడినా ఈయన వల్ల వచ్చేటువంటి ఆ సంతానం రాదు, ఆ సంతానం లేకుండా నాకు మరణం రాదు అని ఒక ధీమాతోటి ఇక ఆయన యొక్క కృత్యాలు మొదలుపెట్టేసి నానా విధాలైనటువంటి బాధలు పెడుతూ ఉన్నారు జనాలను। అదేవిధంగా ఇంకా ఆశ పుట్టి ఆ యొక్క స్వర్గానికి కూడా వెళ్ళాడు। ఆ విధంగా ముల్లోకాల్లో కూడా నానా విధాలుగా ఇబ్బందులు పెడుతున్నట్టుగా చేసేసరికి ఇక దేవతలు ఓపిక లేక ఏదో విధంగా ఆ యొక్క శివపార్వతుల యొక్క అనుగ్రహం కావాలనే ఉద్దేశంతో పార్వతీదేవి, మొన్న చెప్పాను కదా పార్వతీ అవతారం, అట్లా పార్వతీదేవికి కళ్యాణము చేపించేసినాక ఆయన శివయ్య ఏమన్నారు, నేను కళ్యాణం చేసుకుంటాను అని అన్నాడు తప్ప సంతానము కంటానని చెప్పలేదు। అందరి కోసం కళ్యాణం చేసుకున్నాను, ఆమె తపస్సును మెచ్చి కళ్యాణం చేసుకున్నాను అని ఎవరినైనా దేవతలనైనా కూడా అడిగినప్పుడు క్లియర్గా అడగాలి। పెళ్ళి కావాలి అని చెప్పి అడగడం కాదు, మంచి యోగ్యకరమైనటువంటి అమ్మాయితో, నా మనసును మెచ్చేటువంటి అమ్మాయితో, నా ఇంట్లో మంచిగా మెదిరేటువంటి అమ్మాయితో పెళ్ళి కావాలని చెప్పి కోరుకుంటే దేవతలు క్లియర్గా ఇచ్చేస్తారు। అదేవిధంగా ఇక్కడ కూడా దేవతలు కళ్యాణం అన్నారు తప్ప ఏది కూడా అప్పుడు అవసరం లేదు కదా సంతానం, ఇప్పుడు సంతానం అవసరం వచ్చింది కాబట్టి వారిద్దరినీ కూడా ఏదో విధంగా కల్పాలి అనే ఉద్దేశంతో మన్మధుడు కూడా పార్వతికి ఆ యొక్క బాణం వేస్తాడు। అప్పుడు కూడా
శివుడి యొక్క అగ్నికి ఆహుతైపోతాడు. ఆ యొక్క శివుడి అగ్నికి అగ్ని అయిపోతాడు ఆ యొక్క మన్మధుడు. రతీదేవి అనుగ్రహంతో మళ్ళీ బ్రతుకుతాడు. అదేవిధంగా వాళ్ళు ఆ యొక్క పార్వతీదేవి కూడా ఇది కాని పని, ఇక ఆయనతో పెళ్లి వరకే నా యోగ్యం అనేసి అనుకునేసి తపస్సు చేస్తుంటుంది. ఈయన తపస్సు చేస్తూ ఉంటాడు, స్వామివారు కూడా. వాళ్ళు తపస్సు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క ఇంద్రుడు ఒక మాయను చేస్తాడు. ఆ ఇద్దరిలో తపస్సులో ఉన్నటువంటి ఆ శక్తి అనేది ఉద్భవిస్తుంది. ఆ ఆత్మశక్తులు రెండింటిని ఒకటి చేసేస్తాడు. చేసేసరికి అది కాలుతూ ఉంటే అగ్నికి ఇచ్చేస్తాడు. ఆ అగ్నికి ఇచ్చేసరికి అగ్ని కూడా భరించలేక నా వల్ల కాదు, ఇది శివపార్వతుల యొక్క తేజము, అది నేను భరించలేను అనేసి జలమూర్తి అయినటువంటి అమ్మవారు గంగాదేవికి ఇచ్చేస్తారు. ఆ గంగాదేవి ఇంకా నాలో ఉన్నటువంటి ఆ యొక్క జలతత్వం ఆవిరైపోతుంది, నేను భరించలేను అని చెప్పేసి ఆ యొక్క గడ్డి, అదే మన కృతికలు అంటారు, కృతికలు ఇచ్చేస్తారు. ఆ కృతికలు కూడా తీసుకునేసి అక్కడ సరవణం అనేటువంటి ఒక పొద ఉంటుంది. ఆ పొదలో పెట్టి ఆ యొక్క స్కందుని ఆ విధంగా 6 చోట్లకు వెళ్ళి పెరిగాడు గనక ఆ యొక్క స్కందునికి షడ్ముఖి అనేటువంటి పేరు ఉన్నది. అందుకు ఆర్ముఖుడు అనేసి అని అంటారు. అట్లా ఆ యొక్క స్కందుడు అంటే ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆత్మశక్తి కనుక స్కందుడు అంటారు. అది వ్యోని ద్వారా వచ్చింది కాదు, ఒక అవతారం రూపంలో ఒక వస్తువు ద్వారా వచ్చింది కాదు, ఆత్మస్వరూపంగా వచ్చింది. కాబట్టి ఆ తారకాసురుడిని సంహరించాలంటే శివపార్వతుల యొక్క ఆత్మశక్తితో పుట్టినవాడు ఈ యొక్క కుమారస్వామి, ఆయన వల్లనే అవుతుందని వాళ్ళు ఈ విధంగా చెప్పారు. ఆ విధంగా ఈ యొక్క స్కంద పురాణంలో ఈ విధంగా స్కందుడు జననం అనేది ఉంది. ఆ స్కందుని తొడపైన కూర్చొని ఈరోజు అమ్మవారు ఆ యొక్క కృత్తికల దగ్గరికి వెళ్ళి నా తనయుడు నా ఆత్మశక్తితో వచ్చాడు కనుక ఇవ్వండి అని రిక్వెస్ట్, అంటే కోరిక కోరితే వాళ్ళు ఇవ్వడం వల్ల ఆ గంగాదేవి, కృత్తికలు, అదేవిధంగా ఆ యొక్క శ్రవణము, అదేవిధంగా ఆ యొక్క ఇంద్రుడు, అదేవిధంగా అగ్ని, అదేవిధంగా జల, ఇట్లా 6 చోట్ల పెరిగాడు కనుక ఆర్ముఖుడుగా పేరు వచ్చి ఉన్నది. అందుకే ఈరోజు ఆ యొక్క కృత్తికలు దయతలిచి ఆ పార్వతీదేవికి ఆ యొక్క స్కందుని ఇవ్వడం వల్ల ఆమె తొడపైన కూర్చోబెట్టుకొని ఆ విధంగా కైలాసంలో కూర్చున్నటువంటి రోజే ఈ రోజు. అందుకే స్కంద దుర్గాదేవి అని పేరు. జై బోలో స్కంద దుర్గాదేవి మాతాకి, జై బోలో లలితాదిపుర సుందరీ దేవి మాతాకి. ओम केतवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा निष्ठोक्षाल्यः अत्रक्षाल्यः मेघो विद्याय नमः विद्याय नमः मृदुनाय नमः विद्याय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संदर्शनाय नमः वामदेवाय नमः प्रद्युम्नाय नमः कुंडे ममानुकुंडे मन्दक्षेद्वाराद्रि परमेश्वर परमेश्वरी वितर्जं रामः देवराराध्ये श्वेतवराह कल्पे वैवस्वतामन्वन्तरे कलियुगे प्रथमपादे द्विमे भगवसे भवनंदे मेरो दक्षिण दिग्भागे श्रीशैलस्य ईशान्य प्रदेशे हरिहरसन्निध श्री मात्रे सन्निध श्रीवर्तमान निर्वाहिका चांद्रमालिका श्री श्री विश्वासुना ओम कलशनिकवन्दे कलशस्वरूपिणः कंठे अध्यात्मात्मनः मूले तत्त्वस्य ब्रह्मज्ञानः प्राणापाः सुन्नासुन्दारकारागारा सिद्धाश्चावदेवीश्चाव योगश्चाव सत्यमावदम देवता भव ओम भगवत्स्वा भवम ओम दस्या संतोषे प्रचोदकेन पूजा द्रव्याणि संप्रोक्षा ओम निजल अपवित्रो अपवित्रो वा सर्वावसर्वदात्रे पुंडरीकांचाय और एक नियम दिखाई गणपते नमः गणानाहन्त्वा गणपतिं कवि कवीना वस्तुस्तमं देवतानां ब्रह्मणस्पदः आनसंबन्धोदके श्रीधादनां गणपते नमः ध्यानं समर्पयामि आर्योपाध्यास्याद्भुतकानन्तरं वस्त्रं समर्पयामि यज्ञावदानां समर्पयामि वस्तुं ईश्वरी भूतानां नाम योगक्रियं गणपते नमः नमस्कार गणपतानां समर्पयामि पुष्पाञ्जलिर्दे ओम सुरुकाय नमः ओम एकदन्ताय नमः ओम कविनाय नमः ओम गणपतिकाय नमः लंबोदराय नमः विघ्नाय नमः विघ्नराजाय नमः गणाधिपाय नमः दुर्गाय नमः गणाधिष्ठाय नमः बालचन्द्राय नमः विधानाय नमः वक्रतुण्डाय नमः धूपदलनाय नमः हेमवाय नमः स्कन्दपूर्वजाय नमः महागणपते नमः महादेवाय नमः पार्वतीपतये नमः कुमारगुरुवे नमः क्षोभ्यां विराजोदयाय नमः श्री महासिद्धिविनायकाय नमः नानाविधावरणं पुष्पाक्षरान् समर्पयामि धूपमाग्रापयामि दीपं दर्शयामि धूपदीपानन्दं समर्पयामि श्री गंगं गणाधिपतये गौरी देवी सहिता रुद्रादि ब्रह्मादि श्री विष्णवे पंचवालकदेवताभ्यो नमः श्री पुष्पादिकं समर्पयामि परमत्वेन ओम गंगाई शांकरी देवी कामाक्षी गंजिकापुरी ऋषिमने जमुना देवी चामुंडे गौरवन्यालपुरी जोगरांबा श्रीशैल गंगांबिका वल्लभी महालक्ष्मी भौर्य देवलिका देवी विद्या देवी माणिक्य जगदगौरी हरि क्षेत्रे गौरवा प्रयागी मधुरेश्वरी जालाय लक्ष्मी देवी गायन श्रवणा वारणा सुशालाक्षी
काश्मीरे च दर्शदितानि दक्षिणादत्तादि समृद्धे मदविद्ये प्रबोधादे सर्वदिद्ये प्रयच्यमे भैरवी देवी नमः धूमे धूमे निः वाग्ने मे धूम 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 स्वाहा स्वरूपिणे दश विद्या प्रसिद्धा श्रीः क्रियाः प्रयज्ञं प्रयच्यमे धूमावती देवी नमः श्री मातांगे तपस्सिद्धे भस्या करुणामोहिते दश विद्या जगद्वेदे ज्ञाना सिद्धं प्रयच्यमे श्री मातांगी देवी नमः षोडशास्त्री कलापूर्णे वाणी रमाभि ललाभिते दश विद्या ब्रह्मधाभे ब्रह्म विद्या प्रयच्यमे षोडशी देवी नमः कमले कमलालये मध्ये कमलानेन भूषिते प्रयाभिः श्री सर्वमण्डपाधिष्ठान देवतायै नमो नमः देवलोम्बे माताजी मध्यमस्तनाकार मंडले श्री ललितांबिकायै नमो नमः ह्रींकारासनगर्भया नरधिकां च क्लींकलाभिभ्रते सर्वन्नां वरदागणे परसुतौतान्त्रिणेत्रोत्थना समर्पयामि पादयोगाग्रसुन्दरेवः हस्तयोगाख्यं समर्पयामि ललितासुन्दरेवः मुखे समर्पयामि श्री ललितासुन्दरी देवे नमः इति लक्षां लक्षणं हरिद्रचनां कुङ्कुमां समर्पयामि पुष्पैः पूजयामि आयुनिते पाणे ध्रुवारोहं पुष्पणे प्रदयाक्षं दरीकानि दृश्यग्नाधिमे पुष्पादिकन्धे श्री ललितांबिकायै श्री ललितासुन्दरी देवी नमो देवस्य देवे जयनः प्रचोदयात् स्वच्छन्दत्तेन प्रतिज्ञामि नमस्ते श्री ललितासुन्दरी महालक्ष्मी महासरस्वती विशेषणा ललितासुन्दरी देवे स्कन्दमातायै नमो ब्राह्मणाय स्वाहा भगवानाय स्वाहा हम ध्यानाय स्वाहा हम स्वाहा 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 ब्रह्मणे मात्रे नमः ओम ऐं ह्रीं क्लीं क्लीं मात्रे नमो नमः ओम ऐं ह्रीं क्लीं क्लीं मात्रे नमो नमः ओम जातवेदसे सुनवाम सोममराधियतो विदहादिवेदः सनः वर्धते दुर्गाणि स्वाकामधेवो अधिष्ठात्यग्निः कामद्भिवर्णां तपसा ज्वलन्ते कैरोतिनी तमवैर्दुष्टाः दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुदरसिदरते नमः अग्ने त्वं बालयानव्यो अस्माशस्तेभ्यरतिदुग्धानि विश्वाः ओ चोवृद्धे बहुनाय उर्वे भवादोगायरण्याय संशयोः विश्वानि नो दुर्गाः जातवेदः सिन्धुन्ननावधृतादिवर्षे अग्ने अग्रे वन्मानजातुनानो अस्माकं भवद्यविदातनुनाः वृतनाजितगुब्धः मानमुग्रमग्निगम्बुभेमावरवस्तदाः तनः वर्तते वृत्तानि विश्वानाव शैवा वदामयितां नोविन्द्राविद्रतीं नौवर्णां वरदारिणे भेरमाय नमः परिवादिने नमः भावद्रेश्वते नमः द्वदुते नमः द्रत्याय नमः द्वदन्दत्ते नमः नित्याय नमः नीलपताकाय नमः विजयाय नमः सर्वमङ्गलाय नमः गहना ज्वालामालिने नमः चित्ताय नमः महानित्याय नमः परमेश्वर परमेश्वरते नमः मित्रेश्वराय नमः सृष्टिश्वराय नमः बुद्धिः समये नमः धैर्यनादामये नमः लोकामुद्रमये नमः गतमये नमः कालकल्पनमये नमः धर्माचर्यमये नमः मुक्तकेश्वरमये नमः दिव्यनाथमये नमः विष्णुदेवमये नमः प्रभाकरदेवमये नमः देवदेवमये नमः मनोजदेवमये नमः ज्ञानदेवमये नमः वसुदेवमये नमः रत्नदेवमये नमः श्रीरामन्दमये नमः हिमासिद्धे नमः लघिमासिद्धे नमः गरिमासिद्धे नमः महिमासिद्धे नमः भक्तिसिद्धे नमः सिद्धे नमः वासित्वसिद्धे नमः प्रागमसिद्धे नमः भक्तिसिद्धे नमः इच्छासिद्धे नमः सर्वकामसिद्धे नमः ब्राह्मणे नमः महेश्वरते नमः गोमात्रे नमः वैष्णवे नमः वाराहे नमः महेन्द्रे नमः चामुण्डाय नमः महालक्ष्मी नमः संशोधिने नमः सर्वविद्राविने नमः सर्वाकर्षणे नमः सर्वसंकटे नमः सर्वमादिने नमः सर्वमाङ्कुशे नमः सर्वखेचते नमः सर्वभीजाय नमः सर्वयोने नमः सर्वत्रिकाण्डाय नमः धनगे नमः सर्वविज्ञानाय नमः सर्वान्तर्गते नमः सर्वसौभाग्याय नमः सर्वापितापितृ स्वामी नमः सर्वत्रिण योगिने नमः सर्वज्ञाय नमः सर्वसत्ते भक्त्या देवं प्रयच्छामि देवाय परमात्मने राहिमां సేటు అక్క సేనా పెట్టు పెట్టు మూల పెట్టు సరే పాటి మూల ది ఓం మూతది అక్క సరే అవ్యోనః ప్రచోదయాద్ స్వచ్ఛందత్వేన ప్రహించయామి ఏ విద్యార్థులకు దినిల్లి స్వచ్ఛందత్వేన ప్రహించయామి అమృతమస్వప్రదోషణాధి శ్రీరాది ప్రదందరే సంతమాతా దుర్గాదేవి నమో నమః ఓం కల్లుస్కనందరు ఓం ప్రాణాయ స్వాహా ఓం దపానాయ స్వాహా ఓం ధ్యానాయ స్వాహా ఓం ధానాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా मध्ये मध्ये बुधकपानीं समर्पयामि इति कराभुङ्गर्पयामि निध्यमि कराभुङ्गप्रोक्ष्यालयामि शुद्धाहात्मयं समर्पयामि चित्तपुष्टपुरमेध्यां निवेदयामि ताम्बूलं पूर्वरे कर्पूरनादवलेदरे घोरघोरतरेभ्यः सर्वेभ्यो सर्वसर्वेभ्यो दत्तेभ्यो
आंटी व्यूज की यार